శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానువాహం అరవిందదయాల్తాక్షం రామం నిశాచర వినాశకం నమామి. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. దేవానాంచ ఋషీరాంచ గురుకాంచన సన్నిభం వందనీయం తిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ గురువు యొక్క శ్లోకాన్ని నేను ఎందుకు ఇప్పుడు చెప్పానంటే, మనం ఇప్పుడు ఈ వీడియోలో 12 లగ్నాల వారికి గురుదశ యోగిస్తుందా యోగించదా, అంటే ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగిస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగించడు అని మనం ఈ 12 లగ్నాల వరకు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు గురువు యొక్క కారకత్వాలు ఏంటి అనేది ఇప్పుడు నేను శ్లోక రూపంలో మీకు చెప్తాను, వినండి. గురువు యొక్క కారకత్వాలు. గురు కారకత్వాలు: సంతాన సౌఖ్యం, వటనే పటుత్వం, శరీర పుష్టీర్థ వినంతనూజ, జ్ఞానం అతిస్తంత్ర విచార భూప, వినోద వేదార్థ విదోంగ వీర్యం, తురంగ సౌఖ్యం, స్వగురు స్వకర్మ సింహాసనం, గోరద వృష్ట విప్ర, చమీకరాభూషణ సత్యమేదో, మీమాంస తీర్థాన యశప్ సూర్యజాల్. సంతాన సౌఖ్యం అంటే గురువు బాగుంటే వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంటుంది. వక్తృత్వం అంటే పోటీ పరీక్షలలో వ్యాసరచన పోటీలో గెలుపొందుతారు. శరీర పుష్టి అంటే శరీరం చాలా పుష్టిగా బలంగా ఉంటుంది. ధనవంతులుగా ఉంటారు, ధనము పుత్ర సంతతి ఉంటుంది. మంచి జ్ఞాన సంపన్నులుగా ఉంటారు, మంచి బుద్ధి ఉంటుంది. తంత్ర విచారణ, రాజ సమానత్వం అంటే రాజుతో సమానమైన అధికారాన్ని పొందుతారు. వినోద ప్రీతి అంటే వినోదం అంటే ప్రీతి. వేదార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. శరీర బలము, గుర్రాలు అంటే నేటి కాలంలో వాహనాలు, అనేకమైన వాహనాలు, కార్లు, 2 వీలర్స్ లాంటివి కలిగి ఉంటారు. గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య, ముఖ్యంగా అంటే తండ్రి అర్చక వృత్తి చేస్తే కుమారులు కూడా అదే ఒక వృత్తిని చేపడతారు. తండ్రి లాయర్గా స్థిరపడితే అదే వృత్తిని కొడుకులు కూడా చేపట్టే అవకాశం ఉంది. అంటే ఎవరి జాతకంలో అయితే గురువు బలంగా ఉంటే వాళ్ళకి. సింహాసనం: గోవులు, రథాలు, వృద్ధత్వము, బ్రాహ్మణుడు, బంగారు ఆభరణాలు, సత్వగుణం కలిగి ఉంటారు. మీమాంసా శాస్త్రం, తీర్థయాత్రలు, తర్కము, జ్యోతిష్యం అంటే జ్యోతిష్యాన్ని 3 గ్రహాలు ఇస్తాయి. అదేంటి? బుధుడు, గురువు, శుక్రుడు. మరి బుధుడిచ్చే జ్యోతిష్యం వల్ల ధనార్జన అనేది లభిస్తుంది. గురువు వల్ల వచ్చే జ్యోతిష్యం వల్ల లోకోపకారానికి ఉపయోగపడతాడు, అంటే లోకంలో ఉన్న వాళ్ళకందరికి కూడా మంచి జరుగుతుంది. శుక్రకారకత్వంలోని జ్యోతిష్యం వల్ల పేరు, పలుకుబడి అనేవి లభిస్తాయి. యురేనియస్ కారకత్వంలోని జ్యోతిష్యం వల్ల నూతన ఆవిష్కరణలకు ఉపకరిస్తుంది. అంటే యురేనియస్ వల్ల కొత్త విషయాలను కనుక్కుంటారు. ఉదర రోగాలు, పెద్దన్న, తపస్సు, రాజ గౌరవము, శివోపాసన, వాత కఫ ప్రకృతి మొదలైనవి ఇవి ఉత్తర కారకత్వంలో చెప్పబడ్డాయి. గృహము, శబ్ద శాస్త్రము, స్వర్గం అంటే 12లో గురువు ఉంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. పల్లకి, ఏనుగు, గుర్రము, యజ్ఞాది క్రతువులు, కర్మాచరణ, ఆచారము, మంచి సాంప్రదాయాలు పాటిస్తారు. ఛాందసవాదం అనేది ఎక్కువగా ఉంటుంది. సృజనత్వము, శాంతంగా ఉంటారు. మంత్రిత్వము, ఐశ్వర్యము, ఇది ఐశ్వర్యం కలిగి ఉండడం అంటే నిత్యావసరాలకు ఉపయోగపడుతుంది. బంధువృత్తి బాగా కలుగుతుంది. దయా దాక్షిణ్యాలు కలిగి ఉంటారు. దయభక్తి, సత్యం అంటే శుక్రకారకత్వంలోని సత్యం, ఇతరులకు కష్టం కలిగించని ప్రియత్వము. గురుకారకత్వంలోని అప్రియ సత్వము కూడా కావచ్చు. ద్వితీయ వివాహము, ప్రబంధ రచన, కావ్యము, గ్రంథ రచన, వాత శ్లేష్మ ప్రకృతి, అగ్నిబాధ్యం అంటే అజీర్ణాన్ని కూడా కలిగిస్తాడు, అంటే గురువు బాగలేకపోతే అజీర్ణమైన వ్యాధులు వస్తాయి. దంతాలు, తపస్సు, ధాతృత్వము, నిక్షేపము, జ్యేష్ఠ సోదరులు, వాచారత్వం అంటే అధికంగా మాట్లాడడం, మృదుశిలలు, పశు సంపద, శుభకార్యాలు, సభారంజకత్వం అంటే తన మాటల ద్వారా సభను రంజింపజేయడం, పౌష్టిక కర్మలు అంటే శుభకర్మలు, శాంతి కర్మలు అవలంబించడం, తీర్పు చెప్పడం అంటే న్యాయంగా తీర్పు చెప్పడం, న్యాయశాస్త్రము, పురపాలన, ఆసనము, సాధనా బలము, యోగాభ్యాసము, గురుతత్వము అంటే బోధన, అంటే
చెప్పడం, మాట్లాడము. మంత్రోపదేశం అంటే మంత్రాన్ని ఉపదేశించడము. ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం చేయడము. జ్ఞాపశక్తి, నూతన ఆవిష్కరణ అంటే నూతనమైన అంశాలను కనుక్కోవడం, అది లోకానికి అందించడం. సద్గతి, మోక్షము, ఆలోచన శక్తి, మంచు, తీపి కారకుడు కూడా గురువే. ఈశాన్య ప్రదేశము, తేనె కళ్ళు, సంస్కృత భాష పట్ల మంచి ప్రజ్ఞ కలిగి ఉండడం. గర్వం కలిగి ఉంటారంటే వేద పండితులు అనే వాళ్ళకి కొంచెం శాస్త్రంలో పట్టుత్వం ఉన్న వాళ్ళకి కొంచెం పొగరు, అహంకారం కూడా కొంచెం ఉంటుంది. ఆడంబరం లేని వేషం అంటే చాలా సింపుల్సిటీగా ఉంటారు. స్థూలమైన శరీరం అంటే కొంచెం లావుగా, కొంచెం పొట్టిగా కూడా ఉంటారు. పచ్చని కన్నులు, జుట్టు, హృదయము, పాత్రలు, మోకాళ్ళు. సద్వ్యయము అంటే ఖర్చు అనేది మంచి వాటికి ఖర్చు చేస్తారు. అంటే దాన ధర్మాలకు, యాత్రలకు, దేవాలయాలకు ఖర్చు చేస్తారు. రథము, దాచబడిన సొత్తు, గేదెల పాడి, ప్రతాపము, కీర్తి, మనవడు, ఉబ్బురోగము, గజ సంపద, వేదాంతము, ప్రపితామహుడు అంటే ముత్తాత కారకుడు కూడా గురువే. భవనాలు, పితామహుడు తండ్రి. దేవేంద్రుడు, ఇంద్రపూజ అనేది గురుదోషాలను తొలగిస్తుంది అని ప్రాచీన సాంప్రదాయం. కానీ ఈ కాలంలో ఎవరు కూడా ఇంద్రుడిని పూజించడం లేదు. దాని బదులుగా దత్తాత్రేయ పూజ, మంత్రస్మరణ గురుదోషాలను హరిస్తుందని ప్రస్తుతం వాళ్ళు భావిస్తున్నారు. శిశిర ఋతువు, తొడలు, పరోపకారం, ఇతరులకు ఉపకారం చేయడం, దీనులు. దోషం చేసినా అంటే తప్పు చేసినా కూడా వాడిని దయతో క్షమించడం. ఉత్తరాభిముఖ ప్రీతి, కొవ్వు, పాతబట్ట, మంత్రశక్తి, పవిత్ర జలము. మెడ, ప్రేక్షక ఆమోదం అంటే ప్రేక్షకులను మెప్పించడం, తన వాక్చాతుర్యం ద్వారా ప్రేక్షకులను మెప్పించడం. బ్రహ్మస్థాపన, సర్వకాల బలము. మాసము అంటే గురుడు లగ్న నవాధిపతి అయినప్పుడు ప్రశ్నాకాల పరిమితి మాసం. ద్రాక్షారసము, తీయని పానీయాలు, పొడవు, సౌమ్యత. ఇతరులను అర్థం చేసుకోవడము, సహేతుకమైన చింతన. శివ ఉపాసన, నిష్ఠూర భాషణ అంటే ఇతరులు ఏమనుకుంటారో అనేది లేకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడం. చాలా ఉత్సాహంగా ఉండడం. ప్రాపంచికమైన జ్ఞానము, అనుకూల భావన అంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఉండడం. నిజాయితీగా ఉండడం. వివేకము, పరిశోధన, దక్షత, మనోవికాసము, మనస్థైర్యము, విశాల దృక్పథం కలిగి ఉండడం. పేరు ప్రతిష్టలు, గౌరవ సాధన. మత సంస్థలు, విద్వత్ పరిషత్తులు, ఆధ్యాత్మిక జీవనము, కాలేయము, రక్త ప్రసరణ స్తంభించడము, ఊపరితిత్తులు. అతి చెట్టు, కంద, బఠానీ, ఉప్పు, కోట్లు, రక్తం చెడిపోవడము, మూర్ఛ, లివర్ వ్యాధులు, పసరికలు, నంజు, చిగుళ్ళ నుంచి రక్తం కావడము, నాసికా వ్యాధులు, మూత్ర రోగాలు, పుళ్ళు, నారీ కురుపులు, మధుమోహం, ఎగ్జిమా, చర్మ వ్యాధులు, పూర్వాచార పరాయణత, మేధస్తు, వేదాంత ప్రజ్ఞ, దేవాదయ ధర్మాదయాలు, పసుపు రంగు మొదలైనవి గురువు కారకత్వాలని చెప్పబడ్డాయి. తర్వాత గురువు మహాదశలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? గురువు కేంద్ర కోణాల్లో ఉంటే 1, 4, 7, 10, 5, 9 ఈ స్థానాలలో గురువు ఉన్న ఉచ్చక్షేత్రంలో అంటే కర్కాటకంలో ఉన్న, స్వక్షేత్రంలో అంటే ధనస్సులో కానీ మీనంలో కానీ ఉన్న, మిత్రక్షేత్రాల్లో ఉన్న అంటే గురువుకి మిత్రులు ఎవరు? కుజుడు, రవి, చంద్రుడు. వీళ్ళ రాశులలో గురువు ఉన్నప్పుడు అతడు శుభులతో కలిసి ఉన్నా అంటే అలా ఉండడంతో పాటుగా శుభగ్రహంతో కలిసి ఉండడం అంటే శుక్రుడితో కానీ బుధుడితో కానీ కలిసి ఉన్న, శుభక్షేత్రాల్లో ఉన్నా అంటే తన ఇందాక చెప్పాం కదా, మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్న ఆ గురు దశలో సన్మానం జరుగుతుంది. మంచి అధ్యయనము, కొత్త విషయాలను అధ్యయనం చేస్తారు, వినయంగాను ఉంటారు. శౌర్యము, మంచి సద్బుద్ధి, తేజస్సు కలిగి శత్రుజయము, పరోపకారశీలము, గొప్ప గొప్ప పనులు చేస్తారు, ఘనకార్యాలు చేయాలనే ఆసక్తి ఉండి మంచి ఆలోచన అనేది ఉంటుంది. నీతి, ధార్మిక గ్రంథాల యొక్క పఠనము,
రాజసేవ అంటే ప్రభుత్వానికి సేవ చేయడం, మంత్ర జపము జరుగుతుంది. వీరికి ధనలాభం కూడా కలుగుతుంది. మంచి వస్తువులు వాహనాలు అనేవి లభిస్తాయి. ప్రభు స్వయం అంటే ఉన్నతమైన అధికారులతో స్నేహం అనేది లభిస్తుంది. ధనప్రాప్తి కూడా లభిస్తుంది. భాగ్యాభివృద్ధి కలుగుతుంది. విదేశాల్లోకి ప్రయాణాలు చేస్తారు, విదేశాలకు కూడా వెళ్తారు. పెద్ద అధికారం కూడా లభిస్తుంది. గొప్ప పదవి, తన వారికి నాయకుడు కావడం, ధాన్య పశువృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి. ఒకవేళ గురుడు నీచలో ఉంటే, గురువుకి నీచ స్థానం ఏంటండి? మకర రాశి. మకరంలో నీచ పొందిన, శత్రుక్షేత్రంలో ఉన్న అంటే మకరంలో కానీ, కుంభంలో కానీ, వృషభంలో కానీ, తులలో కానీ ఈ స్థానాల్లో ఉన్న నవాంశలో D9లో శత్రు నవాంశలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాపగ్రహాలంటే శనితోని కానీ, రాహుతో కానీ, కేతువుతో కానీ కలిసి ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న, పాపగ్రహాలు ఈ గురువును చూస్తూ ఉన్న, ఆ యొక్క గురు దశలో సూక్ష్మమైన తెలియని రాని విషయాలపైన పరిశ్రమ, తెలియని విషయాలను పైన కష్టపడుతూ ఉంటారు. చెవి రోగం అనేది ఉంటుంది. చెడ్డవాళ్లతో గొడవలు జరుగుతుంటాయి. 4 కాళ్ళ జంతువుల వల్ల గండం అంటే ఈ కాలంలో కార్లు, లారీలు, వాహనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సేవకతత్వం అంటే సేవ చేయడం, ఊర్లు బట్టి తిరుగుతూ ఉండడం. గొప్ప స్థితి నుంచి పతనం అంటే ఉన్నత స్థితి నుంచి కిందికి దిగజారడం. అనాచారమందు ఆసక్తి, అకాల భోజనం, సమయాన్ని మించి భోజనం చేయడం, పరాపవాదం, ఇతరుల చేత తిట్లు తినడం, రాబడికి మించి ధన వ్యయం, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా కావడం, కుమారులు, మిత్రులు, కుటుంబం వీరి వల్ల కష్టాలు కలగడం, కృషి అనేది నశించడం, కృషికి తగ్గ ఫలితం రాకపోవడం, మనసు అనేది వికలత్వాన్ని చెందడం, మనసులో పాపాలు చేస్తున్నట్లు తలపులు రావడం, గృహ నాశనం, ఇల్లు కాలిపోవడము, ఏదో ప్రమాదాలు జరగడం, సేవక వృత్తి కలగడం అంటే ఒకరి కింద బానిసలాగా, సేవకుడిలాగా పని చేయడం. ఇవి గురు మహాదశలో కలిగే సాధారణమైన ఫలితాలు. మేషలగ్నం వారికి గురుడు ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు మరియు మిగిలిన గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఏర్పడే యోగాలు, ఫలితాలు. మేషలగ్నానికి గురుడు భాగ్య వ్యయాధిపతి, నవమాధిపతి, వ్యయాధిపతి కూడా గురువు. అత్యంత శుభమైన గ్రహం. గురుడు మేషంలో ఉన్నప్పుడు బుద్ధిమంతులు, అన్ని విధాలుగా యోగాదులను అనుభవించేవారు, మంచి ఆయువు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు, ఉత్తమమైన సంతానం ఉంటుంది. వివాహం తర్వాత వీరికి బాగా యోగిస్తుంది. జాతకుని యొక్క తండ్రి పేరు కలిగిన వాడుగా ఉంటాడు. విశేషంగా ధనం కూడబెట్టేవారు అవుతారు. గురు మహాదశ విశేషంగా యోగిస్తుంది. అయితే ఈ గురుడు మిగిలిన గ్రహాలతో కలిసినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే, గురువు నవమ వ్యయాధిపతి అని చెప్పుకున్నాం. రవితోని కలిస్తే, రవి పంచమాధిపతి, ఈ రవితోని కలిసి లగ్నంలో ఉన్నట్లయితే భాగ్యము, ధనము, రాజాశ్రయము, గౌరవం అనేది కలుగుతాయి. చంద్రుడితో కలిస్తే, చంద్రుడు చతుర్థాధిపతి కలిస్తే దీన్ని గజకేసరి యోగం అంటారు. వివాహానంతరం భాగ్యం కలుగుతుంది. 24 సంవత్సరాలకు యోగం అనేది కలుగుతుంది. కుజుడితోని కలిస్తే, కుజుడు లగ్న అష్టమాధిపతి, ఈ కుజుడితోని కలిస్తే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ధార్మిక బుద్ధి, కులంలో ఉన్నతి కలుగుతుంది. కులంలో ఒక ముఖ్యుడిగా, ప్రసిద్ధుడిగా అవుతాడు. తర్వాత బుధుడితోని కలిసి, బుధుడు తృతీయ షష్టమాధిపతి ఈ మేషలగ్నానికి. మంచి పరాక్రమం కలిగి, మంచి బుద్ధి కలిగి, మంచి లౌక్యంగా ఉంటుంది. మంచి పదవిలో ఉంటారు. పదవీ లాభం కూడా వీరికి కలుగుతుంది. తర్వాత శుక్రుడు ఈ లగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి. కులంలో ఉన్నతి ఉంటుంది, ధనాదాయం బాగా ఉంటుంది, గౌరవం కలిగి ఉంటారు. శనితోని కలిసి ఉంటే, శని దశమ లాభాధిపతి,
వ్యవహార జ్ఞానం కలిగి వృత్తిలో ఉన్నతి అనేది కలిగి ఉంటారు. రాహుతో కలిస్తే నీతి నియమాలు లేకపోవడం, దురాశ కలిగి ఉండడం అంటే ఉంటుంది. కేతువుతో కలిసి ఉంటే వివాదాలు జరుగుతాయి, జగడాలు జరుగుతాయి. యుద్ధం అంటే ప్రీతి, అంటే ఎప్పుడు గొడవ పెట్టుకోవాలనే బుద్ధి కలిగి వీరు ఉంటారు. ఇక గురుడు వృషభంలో ఉంటే ద్వితీయంలో ఉంటే మంచి మాట, ధనము, ఉన్నతమైన విద్య, పరోపకార స్వభావం కలిగి ఉంటాడు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. రాజకీయాల్లో రాణింపు అనేది ఉంటుంది. గురు మహాదశ ఉత్తమ ఫలితాలను, విశేష సంపదను కలుగజేస్తుంది. అంటే మరీ అంత ఎక్కువగా రావు, ఎందుకంటే గురుడు వృషభంలో ఉంటే ఇది శత్రుక్షేత్రం కాబట్టి కొంచెం తక్కువగా ఉంటాయి. ద్వితీయంలో గురువు ఉండి ఆ ద్వితీయంలో రవి, ఇతర గ్రహాలు ఉంటాయి. ఏం ఫలితాలు వస్తాయి అంటే రవి ఉంటే ద్వితీయంలో గురువుతో పాటు రవి ఉంటే మధ్యమ ఆదాయం, ధర్మ నిరతి, వ్యక్త విద్య, మంచి విద్య అనేది బాగా లభిస్తుంటుంది. చంద్రుడు ఉంటే దీన్ని గజకేసరి యోగం అంటారు. వృషభంలో చంద్రుడికి ఇది ఉచ్చస్థానం. గురువు చంద్రుడు కలిసి ఉంటే గజకేసరి యోగం అనేది వీరికి ప్రాప్తిస్తుంది. మంచి వాహన సౌఖ్యం ఉంటుంది, మంచి పదవి, కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది. తర్వాత కుజుడితో కలిస్తే మంచి వక్తలు, మధ్యమ ధనార్జన ఉంటుంది, ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. బుధుడితో కలిస్తే పరాక్రమము, గణితంలో నేర్పు, వాదనా పటిమ లాంటివి ఉంటాయి. శుక్రుడితో కలిస్తే పిత్రాజీతము, వివాహానంతరము భాగ్యం కలుగుతుంది, ఉన్నత స్థితి అనేది కలుగుతూ ఉంటుంది. అంటే వృషభంలో శుక్రుడు ఉంటే శుక్రుడికి అది స్వక్షేత్రం కాబట్టి తండ్రి ద్వారా ఆస్తులు సంక్రమిస్తాయి. వివాహం తర్వాత మంచి భాగ్యం అనేది ఉంటుంది, లక్ అనేది కలిసి ఉంటుంది, ఉన్నత పదవి అనేది ఉంటుంది. శని కలిసి ఉంటే అన్ని విధాలుగా లాభాలు ఉంటాయి, వ్యాపార నైపుణ్యం కూడా ఉంటుంది. రాహు కలిసి ఉంటే అన్యాయంగా డబ్బులు సంపాదిస్తుంటారు, అధిక ఖర్చులు ఉంటాయి, వివాదాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కేతు ఉంటే అధిక ఖర్చులు, దైవభక్తి, యాత్రలు అనేవి చేస్తూ ఉంటారు. ఇక గురుడు తృతీయంలో అంటే తృతీయ భావంలో అంటే మిథునంలో ఉంటే ఇందులో శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతి, మంచి విద్య, గృహ వాహన సౌఖ్యము, అధికార లాభము, న్యాయవాదులుగా, ఉపాధ్యాయులుగా ఉంటారు. 38 సంవత్సరాల తర్వాత యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ దశ వివాహాది యోగాలు జరుగుతాయి, గౌరవం అనేది బాగా కలుగుతాయి. ఇక గురుడు మిగతా గ్రహాలతో కలిసినప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ గురుడు రవితో కలిసి పరాక్రమము, పరోపకారము, ధర్మబుద్ధి ఉంటుంది. చంద్రుడితో కలిసి ఉంటే ఆదిలో ఆటంకాలు ఉండి చివరిలో విజయాలు అనేవి చేకూరుతాయి. కుజుడితో కలిస్తే కనిష్ట సోదర సుఖము ఉంటుంది, పరాక్రమం ఉంటుంది. బుధుడితో కలిస్తే పరాక్రమము, మిత్రలాభము, ధన సంపాదన అనేది ఉంటుంది. శుక్రుడితో కలిస్తే సోదరి సుఖము, స్త్రీల సుఖము కలుగుతుంది, లాభం కలుగుతుంది. శనితో కలిస్తే పరాక్రమం, వృత్తిలో అనుకూలతలు అనేవి ఉంటాయి. రాహుతో కలిస్తే పరివారంతో విభేదాలు ఉంటాయి, ధైర్యహీనులుగా పిరుగువాళ్ళుగా ఉంటారు. కేతువుతో కలిస్తే యశస్సు, దైవభక్తి, తాంత్రికమన్న ఆసక్తి అనేది కలిగి ఉంటారు. ఇక గురుడు చతుర్థ భావంలో అంటే కర్కాటకంలో ఉంటే కర్కాటకం అనేది గురుడికి ఉచ్చస్థానం. ఉచ్చస్థానం ఉంటే అన్ని విధాలుగా మంచి యోగ ఫలితాలే కలుగుతాయి. రాజధనము, గౌరవము, కీర్తి అనేవి కలుగుతాయి. గురు మహాదశ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది, విశేష సంపదలు అనేవి కలుగుతాయి. ఈ చతుర్థ భావంలో మిగిలిన గ్రహాలతో కలిసినప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే రవితో కలిసి ఉన్నప్పుడు సుఖం తక్కువ, పితృభాగ్యం అనేది లభిస్తుంది. చంద్రుడితో కలిస్తే విశేషమైన సంపదలు, సుఖాలు కలుగుతాయి. అంటే కర్కాటకం అనే చంద్రుడు స్వక్షేత్రము, గురుడికి ఉచ్చక్షేత్రం కాబట్టి దీన్ని గజకేసరి యోగం అంటారు. విశేషమైన సంపదలు కలుగుతాయి, సుఖాలు కూడా కలుగుతాయి. ఇక కుజుడితో కలిస్తే ఇది నీచభంగ
రాజయోగం అంటారు దీన్ని. తల్లి సంపదలు ఉంటాయి. శత్రువులపై విజయం అనేది శత్రువులపై విజయాన్ని మీరు సాధిస్తారు. బుధుడితోని కలిస్తే అనేక వాహనాలు, గృహాలు, సుఖాలు కలుగుతాయి. శుక్రుడితో కలిస్తే భార్య వల్ల సుఖము, సంపదలు, గృహాలు కలుగుతాయి. శనితో కలిసి ఉన్నట్లయితే వ్యాపారంలో నేర్పు, ధార్మిక గుణము, కీర్తి అనే కలుగుతాయి. రాహుతో కలిస్తే పరవాసము అంటే ఇతర దేశాలకు వెళ్ళడం, ఇతరుల పంచన జీవనం సాగించడం అనేది జరుగుతుంది. కేతువుతో కలిస్తే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వైరాగ్య భావన అనేది కలుగుతూ ఉంటుంది. అంటే ఇక నా జీవితం ఇంతే, ఇక జీవితం బాగుపడదు అనే ఒక భావన అనేది ఉంటుంది. ఇక గురుడు పంచమ భావంలో అంటే సింహరాశిలో ఉంటే ఇది మిత్రస్థానం కాబట్టి కుటుంబ సంతానం అనేక శాస్త్రాల్లో నేర్పు వంటి ఫలితాలు ఉంటాయి. ఉత్తమ ఫలితాలను, విశేష సంపదను కలిగి ఉంటారు. అంటే ఈ గురుదశ యోగిస్తుందని చెప్పాలి. ఇక గురుడు మిగతా గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే రవితో కలిసి ఉంటే ఆధ్యాత్మిక ఉన్నతి, విద్య, ప్రతిష్ట, గౌరవాలు కలుగుతాయి. చంద్రుడితో కలిస్తే మాతృ సౌఖ్యం ఉంటుంది, భక్తి, అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కుజుడితో కలిస్తే ఇది కుజుడితో కలిస్తే పుత్ర సంతానము, యోగ్య సంతానం అదే కలుగుతుంటుంది. బుధుడితో కలిస్తే మంత్ర, జ్యోతిష తంత్రాలలో నేర్పు, కీర్తి అనేది కలుగుతుంది. శుక్రుడితో కలిస్తే ఆధ్యాత్మిక విషయాల్లో ఉన్నత స్థితిని పొందుతారు. శనితో కలిస్తే వ్యవహారమైన జ్ఞానము, విదేశీ భాషలలో నేర్పు అనేది ఉంటుంది. రాహుతో కలిసి ఉన్నట్లయితే విద్యలో కొంచెం విఘ్నాలు ఏర్పడతాయి, విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. కేతు కలిస్తే విద్యార్థనలో అంటే అనేక ఆటంకాలు కలుగుతాయి. విద్యను అభ్యసించే ఆ తరుణంలో ఈ గురుదశ వచ్చినప్పుడు విద్యలో కొంచెం ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. ఇక గురుడు కన్యలో అంటే షష్టమ భావంలో ఉన్నప్పుడు ఇది సమస్థానం కాబట్టి సదాచారం చేయవారు, రాజాశ్రయం పొందేవారు ఉంటారు, సేవక యుక్తులుగా ఉంటారు. సంతాన సుఖము, ధనలాభం అనేది ఉంటుంది. ఉత్తమ ఫలితాలను, విశేష సంపదలను కలిగి ఉంటారు. ఇక ఈ గురుడు మిగిలిన గ్రహాలతో కలిసినప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? రవితో కలిస్తే విద్యాభంగం అనేది కలుగుతుంది, సంతానంతో ఇబ్బందులు అనేవి కలుగుతాయి. చంద్రుడితో కలిసి ఉంటే సాధారణమైన యోగం అని చెప్పొచ్చు, ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కుజుడితో కలిస్తే తేజస్సు, విద్వత్తు, ధనలాభం అనేది కలుగుతుంది. బుధుడితో కలిసి ఉన్నట్లయితే ధనము, వాచాలత్వము, అనేక శాస్త్రాలు నేర్పు అనేది ఉంటుంది. అంటే బుధుడికి కన్య అనేది స్వక్షేత్రము, ఉచ్చక్షేత్రం, మూల త్రికోణం కాబట్టి ధనము మంచి అనేక శాస్త్రాల్లో నేర్పు కలిగి ఉంటుంది. ఈ దశ బాగా యోగిస్తుంది. ఇక శుక్రుడితో కలిసి ఉంటే శుక్రుడికి కన్య అనేది నీచ రాశి కాబట్టి వివాహం ఆలస్యం కావడము, దానివల్ల కొంచెం చిరాకు, కోపం కలగడము, అధిక వ్యయం కలగడం అంటే డబ్బులు బాగా ఖర్చు కావడము లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. శనితో కలిసి ఉంటే ధనవంతులన్నా కూడా వీళ్ళు సుఖపడలేరు, మన క్లేశాలు ఎక్కువ, బాధలు అనేవి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాహుతో కలిసి ఉంటే శత్రువులపై జయాన్ని కలిగి ఉంటారు. వైద్య వృత్తి వీళ్ళు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేతువుతో కలిసి ఉంటే గుప్త రహస్య రోగాలు ఉంటాయి. గుప్త శత్రు బాధలు అనేవి కూడా వీళ్ళకి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక గురుడు సప్తమ భావం అంటే తులలో ఉంటే ఇది మిత్రస్థానం కాకపోయినా సప్తమ స్థానంలో శుభ ఫలితాలనే కలిగిస్తాడు. కష్టమైన కార్యాలను నిర్వహించే నేర్పు, జ్యోతిష్యాది శాస్త్రాలలో నేర్పు, వ్యాపారంలో నేర్పు, పరాక్రమం కలిగి ఉంటారు. ఉత్తమ ఫలితాలను, విశేష సంపదలను ఈ గురుదశ అనేది ఉంటుంది. ఇక గురుడు మిగిలిన గ్రహాలతో కలిసినప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే సప్తమ భావంలో గురుడు ఉండి రవితో కలిసి ఉంటే గృహ సౌఖ్యము, సంతానం ద్వారా సుఖం కలుగుతుంది. చంద్రుడితో కలిసి ఉంటే
శక్తియుక్తులు రాజకీయాలు రాణింపు అనేది ఉంటుంది. కుజుడితో కలిసి ఉంటే వివాహానంతరం భాగ్యము ఉంటుంది. కష్టే ఫలి అంటే ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతారు. బుధుడితో కలిసి ఉన్నట్లయితే సుఖజీవనం, అందమైన కళత్రం అనేది లభిస్తుంది. శుక్రుడితో కలిసి ఉన్నట్లయితే పిత్రార్జిత సుఖము, తండ్రి ద్వారా ఆస్తులు సంక్రమించడం, తద్వారా సుఖాన్ని పొందడం, కుటుంబ సౌఖ్యము అనుకూలం అనేది ఉంటుంది. ఇక శనితో కలిసి ఉంటే తులలో శనికి అది ఉచ్చస్థానం, దీన్ని శశయోగము అని అంటారు. ప్రభుత్వ ఉద్యోగం రావడం ఉంటుంది. అంటే వీరికి పోలీసు, రక్షణ శాఖలో ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది వీరికి ఉంటుంది. ఇక రాహుతో కలిసి ఉంటే వివాహ జీవితంలో అనేక ఆటంకాలు, ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఉంది. కేతువుతో కలిసి ఉన్నట్టయితే కేతుగ్రహం వైవాహిక జీవితంలో సుఖం అనేది వీరికి ఉండదు. ఇక గురుడు వృశ్చికంలో ఉంటే, అంటే అష్టమ భావంలో ఉంటే ఈ స్థానము గురుడికి మిత్రక్షేత్రం. అంటే వృశ్చిక రాశాధిపతి అయిన కుజుడు, గురువు మిత్రులు కాబట్టి ఇక్కడ ఉంటే అత్యంతమైన శుభ ఫలితాలే కలుగుతాయి. ధనము, సుఖము, వృత్తిలో అనుకూలత, స్త్రీల ద్వారా ధనలాభాలు పొందుతారు. పిత్రార్జిత విషయంలో కొంచెం అననుకూల ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. మొత్తానికి ఈ గురు మహాదశలో ఉత్తమ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక గురుడు ఈ స్థానంలో మిగిలిన గ్రహాలతో కలిసినప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? రవితో కలిసి ఉంటే కొంచెం విద్య అనేది తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ మూలకంగా శిక్షలు పొందే అవకాశం ఉంటుంది. చంద్రుడితో కలిసి ఉంటే సుఖాలు తక్కువగా ఉంటాయి. మధ్య మధ్యలో యోగ భంగం అనేది కలుగుతుంది. మధ్య మధ్యలో కొంచెం శుభ ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది. కుజుడితో కలిసి ఉంటే ధనవంతులుగా ఉంటారు. వాహన సౌఖ్యము, ఐశ్వర్యం అనేది కలుగుతూ ఉంటుంది. అంటే ఈ వృశ్చికం అనేది కుజుడు స్వక్షేత్రం కాబట్టి ధన సంపాదన, వాహన సౌఖ్యము, ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది. బుధుడితో కలిసి ఉంటే ధనము, మిత్రుల సహకారం అనేది ఉంటుంది, కానీ మిత్రుల సహకారం చాలా తక్కువగా ఉంటుంది. ఇక శుక్రుడితో కలిసి ఉంటే వివాహం కాలంలో ఆలస్యం అనేది జరుగుతుంది, ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. శనితో కలిసి ఉంటే నిత్యం ఎన్నో సంఘర్షణలు, అంటే ఎన్నో గొడవలు జరుగుతుంటాయి, చికాకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇక రాహుతో కలిసి ఉంటే అనేక నైతికమైన కాకుండా కార్యాసక్తి ఉంటుంది. గొప్ప రహస్యమైన పనులు చేస్తూ ఉంటారు. అంటే వీరు ఏం చేస్తున్నారు, వీళ్ళ మనసులో ఉన్న భావాన్ని ఇతరులు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటారు, లోపల ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. ఇక కేతువుతో కలిసి ఉంటే వీరికి ఆరోగ్యం అనేది సరిగా ఉండదు. కాబట్టి వీరు శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం అనేది మంచి ఫలితాలను కలిగజేస్తుంది. ఇక గురుడు ధనస్సులో, అంటే నవభావంలో ఉన్నప్పుడు, నవభావమైన ధనస్సు గురువుకి మిత్రక్షేత్రం కాబట్టి, స్వక్షేత్రం, తన సొంత ఇల్లే కాబట్టి ఈ స్థానంలో గురుడు ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలనే కలుగుతాయి. ధనము, సుఖము, వృత్తిలో అనుకూలత, ధర్మకార్యాసక్తి, తీర్థయాత్ర చేయాలి అనే ఒక ఆసక్తి ఉంటుంది. దైవభక్తి కలిగి ఉంటారు. పెద్దలన్న గౌరవం అనేది ఉంటుంది. అనేక మందిని పోషించేవారుగా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక దాన ధర్మాలు చేస్తుంటారు, నిత్య అన్నదానాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అనేక మంది మిత్ర పరివారం కలిగి ఉంటారు. లాయర్లుగా, ఉపాధ్యాయులుగా, వైద్యులుగా, మంత్రులుగా వీరు రాణిస్తారు. గురు మహాదశ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంలో గురుడు మిగిలిన గ్రహాలతో కలిసినప్పుడు ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే, రవితో కలిసి ఉంటే చక్కని జీవితము, కీర్తి గౌరవాలు కలుగుతాయి, మంచి విద్య అనేది ఉంటుంది. చంద్రుడితో కలిసి ఉంటే అత్యంత ఉన్నత యోగము, ఉచ్చ పదవి లాభం అనేది ఉంటుంది. పదవి ద్వారా లాభాలన్నీ కలుగుతాయి. కుజుడితో కలిసి ఉంటే భూ సంపదలు, గృహలాభము కలిగి ఉంటారు. బుధుడితో కలిసి ఉంటే పరాక్రమం, వ్యాపారం ద్వారా ధనలాభాలను పొందుతారు. శుక్రుడితో కలిసి ఉంటే ధనాదాయం ఉంటుంది. వివాహం తర్వాత ధనలాభం అనేది ఉంటుంది. శనితో కలిసి ఉన్నట్లయితే వ్యాపారము, విదేశాలతో సంబంధాలు ఉంటాయి.
రాహుతో కలిసి ఉంటే స్థిరమైన బుద్ధి అనేది వీరికి ఉండదు. మధ్య మధ్యలో ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కేతువుతో కలిసి ఉంటే దైవభక్తి, తీర్థయాత్ర, ధార్మిక గుణాన్ని కలిగి ఉంటారు. ఇక గురుడు మకరంలో ఉంటే, అంటే మకరం అనేది గురుడికి నీచ స్థానం కాబట్టి ఈ స్థానంలో మరీ అంతగా మంచి ఫలితాలు రావని చెప్పవచ్చు. పైగా తండ్రి ద్వారా ఏదన్నా సంపాదిస్తే అది మొత్తం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ దశ సామాన్యంగా యోగిస్తుంది అని చెప్పవచ్చు. ఇక దశమంలో అంటే మకరంలో గురుడు సంచరిస్తున్న సందర్భంలో మిగతా గ్రహాలతో కలిసినప్పుడు ఫలితాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. అంటే రవితో కలిసి ఉంటే ప్రభుత్వం ద్వారా గౌరవము, పదవి లాభం అనేది కలుగుతుంది. చంద్రుడితో కలిసి ఉంటే వాహనము, భవన సుఖము, రత్న వ్యాపారం అనేది కలిగి ఉంటుంది. కుజుడితో కలిసే మంత్రులుగా, ఉన్నతాధికారులుగా రాణింపనే ఉంటుంది. బుధుడితో కలిస్తే పరాక్రమం, విద్వత్తు, అకౌంటింగ్ నేర్పు అనేది ఉంటుంది. శుక్రుడితో కలిసి ఉంటే విదేశాల్లో రాజయోగము, అనుకూలత ఉంటుంది. శనితో కలిసి ఉన్నట్టయితే అనేక విధాలుగా లాభాలు, సుఖాలు అనేవి కలుగుతాయి. రాహుతో కలిసి ఉన్నట్టయితే అధికారులతో ఇక్కట్లు, వివాదాలు కలుగుతాయి. కేతువుతో కలిసి ఉన్నట్లయితే రాజసమాన పదవీ లాభం అనేది కలుగుతుంది. దైవభక్తి అనేది కలుగుతుంది. ఇక గురుడు ఏకాదశ భావంలో అంటే కుంభరాశిలో ఉన్నప్పుడు ఇది శత్రుక్షేత్రం కాబట్టి మరి అంతగా మంచి ఫలితాలు రావు అని చెప్పవచ్చు. కొంత మేరకు వాహన యోగం, కీర్తి, గృహలాభము, ధర్మకార్యాసక్తి, ట్రస్టీలుగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. ఈ 11వ స్థానంలో గురుడు సంచరిస్తున్నప్పుడు మిగిలిన గ్రహాలతో కలిసినప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే రవితో కలిసినప్పుడు సంతానం వల్ల లాభము, గౌరవము, ధనం అనేది కలుగుతుంది. చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు భాగ్య వృత్తి, స్థలములు, ఇళ్ల ద్వారా లాభాలు అనేవి కలుగుతాయి. కుజుడితో కలిసినప్పుడు భూముల వల్ల లాభము, 2 వృత్తులు ఉంటాయి. బుధుడితో కలిసి ఉన్నప్పుడు వ్యాపారం, మిత్రుల ద్వారా లాభాలు, సుఖాలు అనేవి కలుగుతాయి. శుక్రుడితో కలిసినప్పుడు స్త్రీల వల్ల లాభాలు ఉంటాయి. వివాహం అనేది అనుకూలం అనేది ఉంటుంది. అనుకూలంగా శనితో కలిసి ఉంటే అనేక మందికి వీరి ద్వారా జీవనోపాధి అనేది లభిస్తుంది. రాహుతో కలిసి ఉంటే ఎంత కష్టపడినా లాభాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కేతుతో కలిసి ఉన్నట్లయితే సాధారణమైన వృత్తి ఉంటుంది. తీర్థయాత్రలపై ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక గురుడు మీనంలో అంటే 12వ భావంలో ఉన్నప్పుడు మీనం అనేది గురుడికి స్వక్షేత్రం కాబట్టి ఈ స్థానంలో గురుడు సంచరిస్తున్న సందర్భంలో అందరిచే గౌరవించబడే తత్వం కలిగి ఉంటారు. పండితులుగా ఉంటారు. అనేక శాస్త్రాల్లో పరిచయం కలిగిన వారుగా ఉంటారు. ధనవంతులు, దైవభక్తి, ధార్మిక గుణాలు కలిగి ఉంటారు. విశేషమైన కీర్తి ప్రతిష్టలు కలిగి మంచి ఆరోగ్యం మరియు ఆయుర్దాయం కలిగిన వారుగా ఉంటారు. సంతానం వల్ల కీర్తిని పొందేవారుగా ఉంటారు. గురు మహాదశ ఉత్తమ ఫలితాన్ని కలిగి ఇస్తుంది. ఇక గురుడు మిగిలిన గ్రహాలతో కలిసినప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే రవితో కలిసినప్పుడు మొదట్లో ఆటంకాలున్నా చివరిలో విజయాన్ని సాధిస్తారు. చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు సుఖప్రాప్తి, భావోద్వేగాలు, ప్రభు గౌరవాన్ని కలుగుతాయి. కుజుడితో కలిసినప్పుడు ధనం లాభం కలుగుతుంది. వాహన సౌఖ్యాలు కలుగుతాయి. బుధుడితో కలిసినప్పుడు రాజ సమానమైన గౌరవము, వంశ ప్రతిష్టలు కలుగుతాయి. శుక్రుడితో కలిసినప్పుడు వివాహానంతరం మంచి యోగాలు అనేవి ఏర్పడతాయి. పెళ్లి తర్వాత వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. శనితో కలిసినప్పుడు తరచూ ఏవో వివాదాలు ఉంటాయి. సుఖం అనేది చాలా తక్కువగా ఉంటుంది. రాహుతో కలిసినప్పుడు యాత్రలు, సదా సంచారం, ధన వ్యయం కలుగుతుంది. కేతువుతో కలిసినప్పుడు సాధారణమైన వృత్తి, తీర్థయాత్రలపై ఆసక్తి అనేది కలిగి ఉంటారు. జై శ్రీమన్నారాయణ.